బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. చూస్తున్నారు కదా నా చేతిలో ఏముందో, దీన్ని మినీ బ్యాండ్ అంటాం, అంటే రెసిస్టెంట్ బ్యాండ్ కూడా అంటారు. సో దీంతో మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో ఈరోజు చూద్దాం. సో ఇది ఏం చేస్తుంది అంటే, సివియర్ నీ పెయిన్స్ ఉన్నా ఆర్ డెలికేట్గా నీస్ సర్జరీస్ అయినా కూడా ఈ బ్యాండ్ ఎక్సర్సైజ్తో నీ మళ్ళీ రీస్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. సో కొంతమంది అడుగుతారు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది బట్ యోగా చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుంది అంటే, అలా అవ్వదండి. ఏమవుతుంది అంటే, ఈ ఎక్సర్సైజులు చేయటం వలన ఒక పలానా భాగంలో నొప్పి జాయింట్లో ఉండి, నీ జాయింట్ యూజువల్లీ ఆ చుట్టూ ఉన్న మసిల్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తాం. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నీ పెయిన్స్ అందరికీ వస్తున్నాయి, బట్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, యంగ్ అంటే 25 years కూడా మోకాళ్ళ నొప్పులు, 20 years కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఎందుకు అంటే, ఒకటి లైఫ్ స్టైల్ డిసార్డర్, రెండు తినే ఆహారంలో స్ట్రెంగ్త్ సరిగా లేకపోవటం. సో ఉన్నవే కొన్ని కూరగాయలు అన్నీ మంచిగా దొరకట్లేదు, దాంట్లో మనం ఇది తినద్దు అని తినద్దు అనేసి కొన్ని అవాయిడ్ చేసేస్తున్నాం. దాంతోపాటు బయట ఫుడ్ ఎక్కువ అయిపోవటం. సో వెయిట్ పుట్ ఆన్ అవుతున్న కొద్దీ నీ మీద ఎక్కువ ప్రెషర్ పడి నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమని మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయట ఫుడ్ తినకండి, ఇంటి ఆహారం తినండి. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం తినండి రైస్, ఎక్కువ కూరగాయలు తినండి, పల్సెస్ అన్నీ వస్తున్నాయా లేదా, సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ వారానికి మీరు ఏం తింటున్నారో ముందే రాసి పెట్టుకోండి, సో దాట్ మీకు సరిగ్గా మీ న్యూట్రిషన్ అందుతుందా లేదా తెలిసిపోతుంది. సో వీటిని ఫుడ్ జర్నల్ కూడా అంటాం. జర్నలైజింగ్ అంటే రాసుకుని దాని తర్వాత కొన్ని పడట్లేదు, కొన్ని పడుతున్నాయి, మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకోవడం అనమాట. సో ఇది చేస్తాం వలన ఒక్క నీ పెయిన్ అనే కాదు, ఇంకే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు మనం నుంచుని ఎక్సర్సైజ్, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. అలాగే టీచర్స్కి ఎక్కువసేపు నుంచుని చెప్పి 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 మోస్ట్లీ టీచర్స్లో నీస్ అనేవి, నీ పెయిన్స్ కానీ వెరికోజ్ వెయిన్స్ ఇవి కామన్ ప్రాబ్లమ్స్. అలానే పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కువసేపు నుంచుని ఉంటారు చూడండి, వాళ్ళందరికీ నీస్ దెబ్బతింటం, అరిగిపోవటం, నీ పెయిన్స్ రావటం, అలానే వెరికోజ్ వెయిన్స్ రావటం, యాంకిల్ దగ్గర మడాల నొప్పులు రావటం, ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ రాకుండా ఎలాగా ఏ ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుందో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే, ఇలా పాదాలకి బ్యాండ్ వేసుకుని ఏదైనా దగ్గర గోడ కానీ చైర్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకోండి, లేకుండా కూడా చేయొచ్చు. ఉంటే ఒక సైడ్కి ఒరిగిపోకుండా ఉంటారు, అలాగే మీకు పోస్చర్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, పడిపోకుండా ఉంటారు. సో ఇక్కడ గోడ సపోర్ట్ తీసుకుని స్లోగా కుడివైపు కాన్ని పైకి లిఫ్ట్ చేసి 1 2 3, మీకు చేస్తుంటే ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది, 4 5 స్లోగా, 6 7 8 10 చేసుకోవచ్చు. స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇలా చేసినప్పుడు ఇక్కడ కొంచెం ప్రెషర్ పడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో మన క్వాడ్రిసెప్ మసిల్స్, ముందు చెప్పాను కదా మీకు, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థై, ఇక్కడ తొడ భాగంలోది, ఇది లాంగెస్ట్ మజిల్ అనమాట బాడీ మొత్తంలోని. దీన్ని క్వాడ్రిసెప్ అంటారు. ఇది హ్యామ్స్ట్రింగ్, ఇది కాఫ్స్. ఈ మజిల్స్ అన్ని చుట్టుపక్కల ఉన్నవన్నీ మనం గట్టిగా చేస్తే, స్ట్రెంథనింగ్ చేస్తే మీ మోకాలకి సపోర్ట్ దొరుకుతుంది. సో మీరు 4 అడుగులు వేయాలంటే మోకాలు నొప్పులు వస్తుంది అన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇంకొక కాలు, 1 స్లోగా, 2 3 4 5 6 7 8. ఓకే, ఇలా పైకి ఎత్తినప్పుడు కొంచెం మీకు ప్రెషర్ అనిపిస్తుంది, బట్ దట్స్ ఫైన్. ఓకే, ఇంకొక ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే, ఇలా గోడ సహాయంగానే చైర్ సహాయంగానే తీసుకుని స్లోగా రైట్ కుడి కాల్ని 1 2 3 4 5 6, ఇంకొక కాల్ని 1 2 3 4 5
6. సో ఇదేం చేస్తున్నాము, మోకాలని కాదు, ఇక్కడ ఉన్న మసిల్స్ అంటే మన హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ని స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అలానే గ్లూట్స్, మన హిప్ ఏరియాని కూడా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. ఈ మసిల్స్ అన్నీ కూడా మన మోకాళ్ళకి మనకి సపోర్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ మసిల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మన హ్యామ్స్ట్రింగ్ అంటే బట్టలు ఇలా జాడిచ్చినప్పుడు మాత్రమే ఇవి కదులుతాయి. సో చాలామంది ఎక్సర్సైజ్ చేయండి అంటే వాకింగ్లు చేసేస్తూ ఉంటారు. సో వాకింగ్ అనేది కొద్ది వరకు మాత్రమే పనిచేస్తుంది. మీరు కంటిన్యూస్గా వాకింగ్ మీద డిపెండ్ అవుతే మాత్రం నీ ఉన్నదానికన్నా అరిగిపోతుంది. సో నీ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి అసలు మేము ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, ఆ సివియారిటీ నీ పెయిన్స్లో రకరకాలు ఉంటాయి. ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 మీది నీ పెయిన్ ఎక్కడ దాకా ఉంది, చేయొచ్చా లేదా అవన్నీ కనుక్కొని, వాకింగ్ కొంతమందికి అసలు చేయకూడదు, ఉన్నదానికన్నా ఎక్కువ అయిపోతుంటా ఉంటుంది. సో అవన్నీ చూసుకుని మీరు ప్రాపర్గా స్టార్ట్ చేయండి ఎక్సర్సైజెస్. ఏదైనా సరే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా స్టార్ట్ చేయొద్దు. 3 ఎక్సర్సైజ్ చాలా సింపుల్. ఇవేంటి అంటే బ్యాండ్ ఉన్నా బ్యాండ్ లేకపోయినా కూడా చేయొచ్చు. గోడని సపోర్ట్ తీసుకుని స్లోగా హీల్ పైకెత్తి డౌన్, అలానే ఎంతవరకు వీలైతే అంత మడాలు పైకి లిఫ్ట్ చేసి డౌన్, మళ్ళీ పైకి లిఫ్ట్ చేసి డౌన్. పైకి లిఫ్ట్ చేసినప్పుడు మీ పిక్కల దగ్గర కొంచెం నొప్పి వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆ మజిల్స్ ఏమైనా ఉన్నాయి స్ట్రెచ్ అవుతున్నాయి అన్నమాట. స్లోగా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయటం మొదలెట్టండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అలాగా మళ్ళీ ఒకసారి అలాగా మీరు ఎన్నిసార్లు వీలైతే అంతసేపు హోల్డ్ చేయండి. చూసారు కదా ఇంత సింపుల్ బ్యాండ్తో ఎంత మంచి ఎక్సర్సైజ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. రానున్న ఎపిసోడ్స్లో మళ్ళీ ఇంకా చాలా నేర్చుకుందాం. కానీ ఇది ఒకసారి కొనుక్కున్నారంటే మజిల్ స్ట్రెంథనింగ్, నీ పెయిన్స్ రాకుండా ఉంటాయి. వన్ ఆఫ్ ద స్టూడెంట్ నా దగ్గరికి వచ్చే ఒక స్టూడెంట్, ఒక పెద్ద ఆవిడ, చాలా మోకాళ్ళ నొప్పులతో నేను చేయలేనమ్మా, ఊరికే వచ్చి వెళ్తా, కాసేపు ధ్యానము యోగ నిద్ర చేసుకుని వెళ్తా అన్న ఆవిడ ఇప్పుడు సూర్య నమస్కారాలు కూడా చేసేస్తున్నారు. ఏమిటి అంటే స్లోగా, అంటే ఈరోజు చేస్తే రేపటికి అవుతుందని కాదు, ఇలాగా స్లోగా మొదలెడుతూ ఉంటే స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ అన్నీ చేసుకోవచ్చు. కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎక్కడైనా క్లాస్ అనే కాదు, నా దగ్గరికి వచ్చి యోగా క్లాస్ స్టార్టింగ్ డే రెండో రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటారంటే నొప్పులు ఎక్కువైపోతాయి. అలాగే మీరు ఎవరి దగ్గర ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా ఫలానా ఎక్సర్సైజ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఫర్ సపోజ్ వాకింగే స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ డేలో 2-3 రౌండ్స్ తిరిగేకండి, కొంచెం నడిచి చూడండి. ఈ రోజుకి ఇది అలవాటు అవుతుంది, రెండో రోజుకి ఇంకొంచెం పెంచండి, అలాగా స్లోగా పెంచుకుంటా వెళ్ళండి. చాలా మటుకు నీ పెయిన్స్ ఎక్కువ అవుతున్న ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అన్న వాళ్ళందరూ మిస్టేక్ చేసేది ఏంటంటే ఫస్ట్ చేయటమే ఒకటేసారి ఎక్కువ చేసేస్తారు. ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజ్ కూడా 10 అంతే. రెండో రోజు మూడో రోజు అయిన తర్వాత మూడో రోజుకి 15 అలాగే 20 అలా పెంచుకుంటా వెళ్ళండి. ఒకటేసారి ఏవి చేయొద్దు. అండ్ నీ పెయిన్ కానీ ఏదైనా మజిల్ పెయిన్స్ ఉన్నా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కాపడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూజువల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, వాపు ఉన్న వాళ్ళకి ఐస్ ప్యాక్కి సజెస్ట్ చేస్తాం. సో ఐస్ ప్యాక్ పెట్టి వాపు తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ చేసి అప్పుడు హాట్ ప్యాక్ పెట్టండి. ఖచ్చితంగా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. అలాగే సింపుల్ యోగా ఆసనాస్ అందరికీ అవైలబిలిటీ, ఏజ్తో సంబంధమే లేదు. ఇక్కడ మన హిమాస్ యోగాలో 60-70 ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా యోగా చేసుకుంటారు. అలానే ఫ్లెక్సిబిలిటీ కూడా సంబంధం లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఆన్లైన్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి.